తల్లికి వందనం ఒక బిడ్డకేనా తేల్చేసిన మంత్రి నారా లోకేష్. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఈ వీడియోని లైక్ చేయడం వల్ల చాలామంది చేరువవుతుంది, దయచేసి లైక్ చేయండి. తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది బడికి వెళ్ళే బిడ్డలుంటే అందరికీ 15,000 చొప్పున తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్లో ఈ పథకానికి ఎక్కువగా ప్రాచుర్యం కల్పించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథకం అమలుపైన చర్చ మొదలైంది. కొద్ది రోజుల క్రితం లబ్ధిదారులకు ఆధార్కు సంబంధించి ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. ఆ జీవో ద్వారా కొన్ని అనుమానాలు తెర మీదకు వచ్చాయి. దీంతో ప్రభుత్వం దీనిపైన ఒక స్పష్టతనైతే ఇచ్చింది. అదేమిటంటే ఇప్పుడు మంత్రి లోకేష్ ఈ పథకం అమలు గురించి క్లారిటీ ఇచ్చారు. తాము హామీ ఇచ్చిన విధంగానే ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ 15,000 చొప్పున తల్లికి వందనం అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఎలాంటి కోతలు లేకుండా 15,000 ఇస్తామన్నారు. ప్రభుత్వం, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి అమలు చేస్తామని చెప్పారు. తల్లిదండ్రులు, మేధావులతోనూ చర్చలు చేసిన తరువాత విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇంగ్లీష్ విద్యకు ఎన్డీఏ ప్రభుత్వం వ్యతిరేకం కాదని లోకేష్ స్పష్టం చేశారు. కానీ ఉపాధ్యాయులకు సరైన ట్రైనింగ్ లేకుండా ఇంగ్లీష్ విద్య అమలు సాధ్యం కాదన్నారు. 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు టోఫెల్ శిక్షణ పరీక్షల వల్ల పిల్లలపై ఎక్కువ ఒత్తిడి పడుతుందన్నారు. టోఫెల్ శిక్షణలో అమెరికన్ యాక్సెంట్ వల్ల విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారన్నారు. గత ప్రభుత్వం నిర్వహించిన నాడు నేడు పథకం వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించలేదని వ్యాఖ్యానించారు. నాడు నేడులో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందలేదని చెప్పారు.